హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య లైఫ్ స్టైల్. ఈరోజు అయితే మీకు నేను వీడియోలో చూపిస్తున్న పట్టు శారీ అయితే నేను బతుకమ్మ ఫెస్టివల్కి అయితే కట్టుకున్నానండి. శారీ అయితే చాలా పాడైపోయింది. మేము బతుకమ్మ ఆడిన ప్లేస్ అయితే మట్టి అండి. మట్టిలోనే ఆడాము బతుకమ్మ. అండ్ అందుకే మొత్తం డీజే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేసేసరికి శారీ మొత్తం పాడైపోయిందండి. దుమ్మైతే లేచి దుమ్మంతా పట్టేసిందండి శారీకి. బట్ ఈ దుమ్మునైతే మనం ఈజీగా అయితే తీసేసుకోవచ్చు అండి ఇంట్లోనే. దానికైతే మనము ఒక చిన్న షాంపూ ఉంటుంది కదండి, ₹1 షాంపూ, అదైతే తీసుకోవాలండి. అదే తీసుకొని అయితే దాంట్లో వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి అయితే ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదండి, అది తీసుకొని మిక్స్ చేయాలండి. అండ్ ఇప్పుడు శారీస్ పైన మరకలు ఉంటాయి కదండి, దానిపైన అయితే మనం ఆ బ్రష్తో అయితే ఇట్లా రబ్ చేయాలండి. చాలా ఈజీగా అయితే ఈ మరకలు అనేవి వదిలిపోతాయి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఒకసారి చూడండి ఎంత ఈజీగా మరకలు అనేవి వదిలిపోయాయో. మనమైతే డ్రై వాష్కి ఇచ్చామనుకోండి బయటికి, శారీ అయితే చాలా కలర్ చేంజ్ అవుతుందండి. కాస్ట్ కూడా చాలా ఎక్కువ. మనం ఎప్పుడైనా శారీస్ అయితే డ్రై క్లీనింగ్ అయితే ఇవ్వద్దండి. శారీ అయితే చాలా పాడైపోతుంది. నా శారీస్ అయితే 2-3 శారీస్ అసలు కలర్ మొత్తం చేంజ్ అయిపోయాయండి, పట్టు శారీస్. ఇప్పుడు మీరు చూసే పట్టు శారీ అయితే ₹10,000 అండి. నేనైతే ఈ విధంగా ఇంట్లోనే చేస్తున్నాను. నాకైతే చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి. ఇంకా చూడండి, కింద అంచు ఉంది కదండి, దానికి కూడా మొత్తం దుమ్ము అయితే పట్టేసిందండి. అయితే ఇంత దుమ్ము ఎందుకు పట్టిందంటే, ఫస్ట్ మనము బతుకమ్మ ఆడినప్పుడు పట్టిన దుమ్ముతోనే మేమైతే బతుకమ్మను నీళ్ళలో వదిలేయడానికి అయితే వెళ్ళామండి. అట్లా వెళ్ళడంతో మళ్ళీ నీళ్ళ నుంచి బయటకు వచ్చేసరికి అయితే ఇంకా ఎక్కువైతే దుమ్ము అనేది అంటుకుందండి శారీకి. అందుకే ఇట్లా అయితే అయిపోయింది శారీ. నేనైతే చాలా ఫీల్ అయ్యానండి. అసలు ఇట్లా పోతుంది, మళ్ళీ డ్రై క్లీనింగ్ ఇస్తే రెడ్ కలర్ శారీ కదా, షేడ్ అవుతే మాత్రం మంచిగా కనబడదు కదండి మళ్ళీ కట్టుకుంటే. అందుకే నేనైతే ఒకసారి ఇట్లా ట్రై చేద్దాము, షాంపూ అయితే యూస్ చేయొచ్చు కదా అని అయితే నేనైతే ఇట్లా షాంపూతో అయితే ట్రై చేస్తున్నానండి. మీరే చూడండి కింద ఎంత మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడైతే నేను చేసే ప్రాసెస్లో ట్రై చేస్తే నాకైతే శారీ కలర్ అనేది అసలు ఎక్కడా కూడా చేంజ్ అయితే అవ్వలేదండి. చాలామంది అంటుంటారు కదా, పట్టు శారీస్ వాటర్లో తడిపితే కలర్ చేంజ్ అవుతుంది అని. నేనైతే ఇక్కడ అంచుకి ట్రై చేస్తున్నాను కదండి, నాకైతే అసలు చేంజ్ అవ్వలేదండి. నార్మల్గా శారీ ఎట్లా ఉంటుందో, మనం కొన్నప్పుడు ఎట్లా ఉంటుందో అలానే ఉందండి శారీ అయితే. నాకు కొద్దిగా కూడా డ్యామేజ్ అయితే అవ్వలేదండి. చాలా చాలా నీట్గా అయితే ఉంది శారీ. అండ్ నాకైతే మంచిగా అయితే అనిపించిందండి. ఇప్పుడు బయట మనం డ్రై క్లీనింగ్కి ఇస్తే మనీ ఎక్కువే, అండ్ మనం ఇంట్లో చేసుకుంటే మనీ అయితే ఇట్లా సేవ్ చేసుకోవచ్చు కదా అని నాకైతే అనిపించింది. అండ్ ఇట్లా మనం ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేశాక ఐరన్ అయితే చేసుకోవాలండి. ఐరన్ అయితే మరీ వేడిగా ఉండొద్దండి, నార్మల్గానే దానిపైన ఉంటుంది కదండి పట్టు శారీస్కి ఇట్లా ఈ నెంబర్లో చేయాలి అని అయితే ఐరన్ బాక్స్ పైన ఉంటుంది కదండి, అట్లా పెట్టుకొని అయితే మనం మంచిగా ఐరన్ అయితే చేసుకోవాలండి. మనం డ్రై క్లీనింగ్కి ఇస్తే శారీ ఎట్లా మంచిగా నీట్గా ఉంటుందో అట్లానే ఉంటుందండి. బట్ కలర్ అయితే ఇక్కడ షేడ్ అయితే అవ్వదు. ఒక్కసారి చూడండి శారీ మంచిగా ఎంత నీట్గా అయితే వచ్చిందో నాకైతే. ఇక్కడ ఇంకా నేను శారీ ఆరబెట్టలేదండి. ఇక్కడ మొత్తం క్లీన్ చేశాక అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను. చాలా చాలా నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది. చాలా మంచిగా అనిపించిందండి. మీతో అయితే షేర్ చేసుకోవాలనుకున్నాను, అందుకే వీడియో అయితే తీశానండి. అండ్ ఈ వీడియో నచ్చితే నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.